వరంగల్ కి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. సర్కార్ ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఇవాళ హన్మకొండ వేదికగా తొలి సభను నిర్వహించబోతుంది. ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించే ఈ సభకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ సభకి హాజరవుతారు. ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ, వరంగల్ అభివృద్ధికి తీసుకున్న చర్యల్ని సభా వేదికపై వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడతారు. డ్రగ్స్ నియంత్రణకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన ఎన్డీపీఎస్ స్టేషన్ను వర్చువల్ గా ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. ఇటీవలే పూర్తయిన నయీం నగర్ బ్రిడ్జ్ ను ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకి చేరుకుంటారు. స్టాల్స్ ని సందర్శిస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. సీఎం సభ కోసం 1700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. కాజీపేట, హన్మకొండలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. వరంగల్కి వస్తున్నటువంటి సీఎం రాక కోసం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే సీఎం హైదరాబాద్ నుంచి ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ హయగ్రీవాచారి గ్రౌండ్లో హెలికాప్టర్ ద్వారా వచ్చి హెలికాప్టర్లో దిగిపోతారు. అక్కడ నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి ఈ కాళోజీ కళాక్షేత్రానికి చేరుకుంటారు. ఈ కాళోజీ కళాక్షేత్రంలో 40 నిమిషాల పాటు పూర్తిగా షెడ్యూల్ ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ కళాక్షేత్రానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం చేయడంతో పాటు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అలాగే వరంగల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నయీం నగర్ నాలాలో బ్రిడ్జి నిర్మాణం చేశారు. దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి పనులను ఎయిర్పోర్ట్ ఏర్పాటు కావాల్సినటువంటి దాన్ని కూడా ఇక్కడే ప్రారంభిస్తారు. మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి జీవోని ఇప్పటికే విడుదల చేశారు. దానికి సంబంధించిన దాన్ని కూడా ఇక్కడే ప్రారంభిస్తారు. మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి కావాల్సినటువంటి వాటిని ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అండర్ డ్రైనేజీ వ్యవస్థకి మిగిలిన ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని ప్రారంభోత్సవాలు ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కళాకారులతో పాటుగా కొంతమందితో కేవలం అక్కడ ఏర్పాటు చేసినట్టు కుర్చీల్లో ఏర్పాటు చేసినట్టుగా 30 నుంచి 35 మందితో ఇక్కడ కొద్దిసేపు ఆయన మాట్లాడతారు. ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినటువంటి సీఎం లోనికి వెళ్ళి ఈ కళాక్షేత్రం మొత్తం రెండు ఫ్లోర్లలో నిర్మాణం జరిగింది. ఆ కళాక్షేత్రం ఎలా ఉంది పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలిస్తారు. నేరుగా ఇక్కడ నుంచి సీఎం 40 నిమిషాలు ఇక్కడ ఆయనకు షెడ్యూల్ ఉంది. ఈ 40 నిమిషాల్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపన కార్యక్రమం అంతా ఇక్కడ అయిపోయిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఆయన ఆర్ట్స్ కాలేజీకి సంబంధించినటువంటి బహిరంగ సభా కార్యక్రమానికి వస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ లో ఏర్పడిన తర్వాత ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలనలో సాధించిన విజయాలని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ప్రసంగిస్తారు. అక్కడే మహిళలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాల వల్ల మహిళలందరూ ఆర్థికంగా పరిపుష్టి చెందారు. కాబట్టి మహిళా సమైక్యాలని బలోపేతం చేసేలాగా 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను కేటాయించుకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మహిళా సమైక్యకి నిధులు కేటాయించిన నేపథ్యంలో వాళ్ళు ఎలా సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నారు, అలాగే వాళ్ళ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, కుట్టు మిషన్లతో పాటు అలాగే ఇతరత్ర మహిళా క్యాంటీన్ల ద్వారా ఎలా ఆర్థికంగా బలోపేతమయ్యారనే దాని మీద ఇక్కడ 30 జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా సమాఖ్యలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శించి ఆ తర్వాత 22 జిల్లాలకు సంబంధించినటువంటి మహిళా శక్తి భవనాలను ప్రారంభోత్సవం చేసి నేరుగా ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అలాగే ఎలా విజయోత్సవం చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు విజయోత్సవ సభను నిర్వహించాల్సి వస్తుంది,
ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేరాయి అనేది సీఎం అక్కడ మాట్లాడతారు. ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మొత్తం నిర్వహించడం జరుగుతుంది. సీఎస్ మొదట స్పీచ్ ఇస్తుంది. ప్రభుత్వం మహిళల కోసం కానీ ఇతరత్ర సంక్షేమ పథకానికి ఎన్ని నిధులు కేటాయించి ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఎలా పాటుపడుతున్నారో సీఎస్ మొదట ప్రసంగిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడతారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రసంగం తర్వాత నేరుగా మళ్ళీ ఆయన ఆర్ట్స్ కాలేజీలో సభను ముగించుకొని ఇదే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి హెలికాప్టర్ దగ్గరకు వస్తారు. 5 గంటల 10 నిమిషాలకు ఇక్కడ నుంచి హెలికాప్టర్ లెఫ్ట్ అయ్యి బేగంపేటకి హైదరాబాద్ పోతారు. మొత్తం సీఎం పర్యటన 2.5 గంటల పాటు సాగుతుంది. 2.5 గంటల పాటు సాగుతున్నటువంటి సీఎం పర్యటనలో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1700 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేస్తున్నారు. సీఎస్ అలాగే ముఖ్య నేతలందరూ సీఎం సంబంధించినటువంటి సలహాదారులు, మంత్రులు, సీతక్క, అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొండా సురేఖతో పాటుగా ఇక్కడే ఉన్నటువంటి శ్రీధర్ బాబు, తర్వాత మిగిలిన మంత్రులందరూ ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లకు సంబంధించినటువంటి చేశారు. ఈ సభను విజయవంతం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లు జరిగినాయి. దాంతో ఈ 2.5 గంటల పర్యటనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి. మరికొద్దిసేపట్లోనే సీఎం ఇక్కడికి వస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభలో మాట్లాడి తిరిగి వెళ్తారు. కెమెరామెన్ వాజిద్ తారక్ కుమార్, ఎన్టీవీ వరంగల్.